హాయ్ నమస్తే అందరికీ. సంక్రాంతి కదా పండగకు మా బాస్ గారిని అడగంగా సెలవులు ఇచ్చిండు. 3 రోజులు ఇచ్చిండు. ఆ 3 రోజులు కూడా ఎందుకు అప్పాలు ఇట్లా చేసేది ఉందా అన్నాడు. మస్తు కోపం వచ్చింది. ఏదో బతిలాడి మొత్తానికైతే ఒప్పించేసి వచ్చేసిన. ఇక నా ముచ్చటకు అర్థం. నా పేరు ఆనంద్. నేను ఎవరి మాట వినను. నాది నేనే చేస్తా. వీడి బెస్ట్ ఫ్రెండ్ను. వాడి పేరు సాయి కుమార్ కదా. నేను ఆనంద్. మనం తగ్గేదే లేదు ఏ విషయంలో. అమ్మ మనము ఇంటికి పోయిన తర్వాత ఫుల్ దావత్ చేసుకోవాలి. ఒక మామ అంత ఎంజాయ్మెంట్ ఇయర్తి. ఏదో మేనేజర్ గారిని బాధ తట్టుకోలేక మనం సెలవు తీసుకుని ఇంటికి వస్తే పండగ వంక పెట్టి ఇంటికాడ పొద్దున్న లేపుతారు, భోగి మంటలు అంటారు, పిండి పట్టుకురమ్మంటారు. ఏం చేయాలా మచ్చా, నిద్ర కూడా చక్కగా ఉన్నారు తెలుసా. తృప్తిగా పోదామంటే ఇవన్నీ కామనే. ఎట్లా బయట పడదాంపా. ఇంటికి పోదాం, నిద్ర తీసి పొద్దుగాలు ఎత్తే చెంగ బిల్ల ఊరు మొత్తం తిరగాలి. అరే బంగారం, చిక్కిపోయావారా? ఏంట్రా ఇలా అయిపోయావు? ఫుడ్ పడట్లేదా ఏంటి? అమ్మా నువ్వు గవన్ని తలగకే. ఏ ఫుడ్ లేదు గిడ్డు లేదు. నీ మంచిగా తింటున్నా, మంచిగానే ఉన్నా. 2 కేజీలు పెరిగినా. నేను చిక్కిపోయినా పడుతుంది ఎట్లా అమ్మా? నీకు అన్ని మీ అయ్య బుద్ధులే వచ్చినాయిరా. సరేలే అమ్మా, పోయి కాఫీ తీసుకురాపో. కాఫీ తర్వాత తీసుకొస్తాం, ముందెళ్ళి పిండి పట్టించుకురాపోరా. అసలే మీ నాన్నకు ఊరు పోయిన తిరుగుడు అంటే ఇష్టం. ఇక నువ్వు కూడా బలాదురు తిరగడానికి వచ్చినావు కదా. తిరుగు కానీ పోయి అప్పాలు పిండి పట్టించుకురాపో. అప్పాలు చేసుకుందాం రాత్రి. ఇట్లా అని చెప్తే ఇంటికే రాకపోదును కానీ తెలిస్తే. డాడేమో ఇంటికాడ ఉంటాడు, ఒక పని చూసుకోడు. అసలే కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేసేస్తుండు. ఏం చెయ్యాలి? మంచిగా చూసుకోవాలి. షీపుర కట్ట తిరిగేసి కొడతారా రే. పోయి పట్టించుకురాపోరా. సరే అమ్మా, పోక చచ్చిపోతున్నా. సరే పోతా. బుజ్జి కన్నా ఎట్లా ఉన్నారా? కనబడుతున్నావు కానీ చెట్టంతే మనిషిని. ఎట్లా ఉన్నావు అడుగుతున్నా. మంచిగానే ఉన్నాయి కదా. ఎవడ్రా మేనేజర్ గారు నీకు జాబ్ ఇచ్చింది? ఏదవా ఒక్క పని కూడా సాదా కాదు, కోడింగ్ రాదు, కనీసం డాక్యుమెంట్ పీడిఎఫ్ చేయడం కూడా రాదు. ఎవడ్రా నీకు జాబ్ ఇచ్చింది? ఫాల్తు నా కొడుకు. పోయి అప్పాల పిండి ఒత్తేది ఉంది కిచెన్లా, పట్టుకురాపో. అప్పాల పిండి కలుపు. అప్పాలు వత్తురా, నేను కాలుతా. అమ్మా ఏంది ఇట్లా చేస్తున్నావు? పనులు చేపిస్తున్నావు. నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మ నేను. ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకేరా బిడ్డ. నువ్వు ఇట్లా పోలేదనుకో షీపూర్ కట్ట తిరిగేసి కొడతా. పోయి పట్టుకురాపో, అప్పాలు చేయాలి. తప్పుద్దా, కొట్టినా కొడుతుంది. పోయి తీసుకొస్తా. అరే సాయి కుమార్, ఎప్పుడు వచ్చినవురా? అమ్మ పిండి పట్టుకురమ్మన్నదంట. నన్నేమో ఊరంతా వెతుకుంటుంది మీ అమ్మ. నువ్వేమో కూడా తాగుతున్నావు. ఓ అయ్యా, నేను నీ కొడుకును. నాకు తెలియదా నువ్వు ఏడుంటావో నేను ఏడుంటానో? నీకు తెలుసు. అర్థమైందా? తాగుతాను తెలుసు కదా. ఊర్లోకి వస్తే నువ్వు కూడా తాగేందుకు వచ్చినావు నాకు తెలుసు. నువ్వు ఎక్కువ తక్కువ చేసినావు అనుకో, నా అమ్మకి చెప్తా. నన్ను మా అమ్మ ఏమన్నా అంటే తిట్టదు లేస్తుంది తెలుసు కదా. నిన్ను మాత్రం ఈ చింతకొని చేస్తుంది. గుర్తుపెట్టుకో డాడీ. ఏం అవులేగానే ఉన్నవరా? డాడీతో మజాక్ చేస్తున్నావరా? ఛీ కొడుక, నీ సంగతి ఏందిరా? ఏముంది డాడీ, వీడు కలిసిండు, తాగుతున్నా వీనితోనే. నన్ను ఏం చేయమంటావు? మీ మేనేజర్ ఫోన్ చేసిండ్రా. మీ కొడుకును నేను తీసుకుంటే మీ కొడుకు ఏమన్నా నాగని చెప్తున్నా అంటున్నావు. కో డాడీ, మా మేనేజర్ గారికి పని రాదేం రాదు. అనవసరంగా వానికి నువ్వే రిఫర్ చేసినావు. ఛీ, ఆ కంపెనీకి నేను ఒక విఐపి ల్యాండ్ ఉన్నా. నువ్వు విఐపి ఏంటిరా? వాచ్మెన్ కూడా మనకి రావురా ఆ కంపెనీలో. నేను కదరా నేను రిఫర్ చేసింది. నా ముఖం చూసే కదరా నేను ఇప్పటికి కూడా పనిలో ఉంచుకుంటున్నారు. వేదావా తాగుతున్నావంట ఈ మధ్యన. అనగారండి, తాగడం మన వంశంలోనే ఉంది కదండి. మిమ్మల్ని చూసే నేర్చుకున్నా. గప్పాలంట ఇంటికాడ వచ్చేమదిరా. మీ అవ్వ నాకు ఫోన్ చేస్తుంది. ఏడున్నారండి? అప్పాలు ఒత్తాలే అనమాట. ఏం డాడీ, నేను అప్పాలు ఒత్తడం లేక కనబడుతున్నా. నువ్వు ఇంట్లో పని చేసుకో, నాకు తెలియదు. అయ్యా లెక్కనే కొడుకులు తయారయ్యారు. తాగబోతు మాల్యం. సిగ్గు ఉండాలండి మీకన్నా. పూర్వంతో కూర్చొని తాగుతున్నావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదో పంచాయతీ కోసం. కావాలంటే పని మనిషి పెడతా, అప్పాలు చేస్తాడు. నిన్న ఈరోజు చెక్కతాయుడు పొట్టు కట్టముక్క ఎక్కినాడు ఎక్కుతా నేను. మిమ్మల్ని కాదురా, మీ అయ్యలు అన్నారా. ఎందుకు ఇట్లా తయారయ్యారు? అయ్యలు ఒక తీరు ఉంటా, కొడుకులు ఒక తీరు ఉంటారా. అచ్చం గట్నే దిగిర్రు. బాత్మాష్ పాడుకోవాలి. ఇంతవరకు చూసిన సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్. టాటా బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.